దక్షిణ దిక్కుకి ప్రయాణాన్ని ప్రారంభించే ముందు ఒక్కసారి తూర్పు దిక్కుకి తిరిగి నమస్కారం చేశారట. అంటే తాను ఏ ఉపాసన చేసినా ఏ పని మొదలు పెట్టినా తూర్పు దిక్కుకి తిరిగి నమస్కారం చేసి పని ప్రారంభించడం అనేటటువంటిది సత్సాంప్రదాయము కనుక స్వామి హనుమ కూడా మొట్టమొదట తూర్పు దిక్కుకి తిరిగి నమస్కారం చేసి అక్కడ నుంచి బయలుదేరడానికి సిద్ధపడుతున్నారు. సిద్ధపడుతూ ఆ స్వామి ఒక్కసారి ఆ రెండు పాదములతోటి గట్టిగా నొక్కారట పర్వత శిఖరాల్ని. ఎందుకని ఆ వీర్యాన్ని పుంజుకుని పర్వత శిఖరముల నుంచి పైకి లేవాలి. అందుకని సచచాలా చలశ్చాపి ముహూర్తం కపిపీడిత స్తరూణాం పుష్పితాగ్రాణం సర్వం పుష్పమశాతయత్ అంటారు. ఆ పర్వత శిఖరములను గట్టిగా పీడించేసరికి ఆ పర్వతముల మీద ఉన్నటువంటి చెట్లన్నీ కదిలిపోయేట. కదిలి చెట్లకున్నటువంటి పువ్వులన్నీ రాలేయట. ఆ రాలడంలో హనుమ యొక్క శరీరం మీద పడ్డాయేమో పుష్పములతో కూడినటువంటి కొండ అన్నట్టుగా శోభించారట. గిరినా పీడ్యమానేన పీడ్యమానాని పర్వత ఆ ఒక్కసారి గుహావిష్టాని భూతాని వినే దుర్వికృతైశ్వరై గట్టిగా నొక్కేసరికి ముందు చెట్లు కదిలాయి. ఆ తర్వాత ఆ కొండలో ఉన్నటువంటి గుహలు మూసుకుపోయాయి. అందులో ఉన్నటువంటి క్రూరములైనటువంటి మృగములు బయటికి పారిపోదామని బయటికి వస్తున్నాయి. వస్తుండగా సగం సగం శరీరాలు బయటికి వచ్చాయి, సగం సగం శరీరాలు లోపలున్నాయి. ఆ గుహలు నొక్కుకుపోతే తమ నడుము లోపలుండిపోయింది, మిగిలినది బయటికి ఉండిపోయింది. అవి వికృతమైనటువంటి భయంకరమైనటువంటి గర్జనలు చేస్తున్నాయిట. తాస్తథాస విషైస్ద్రష్టా కుపితైస్తైర్మహాశిలాహ జజ్జలు పావకో దీప్త బిబిదుశ్చ సహస్రధ అంటారు. ఇంకా గట్టిగా నొక్కారట. నొక్కేసరికి పాములు పడుకునేటటువంటి కలుగులు కూడా మూసుకుపోయేట. అందులో ఉన్నటువంటి భయంకరమైనటువంటి సర్పములు కలుగులు మూసుకుపోతున్నాయన్న భయం చేత బయటికి రావడానికి ప్రయత్నం చెయ్యడంలోనే కలుగులు మూసుకున్నాయి. సగం శరీరాలు లోపలుండిపోయాయి, సగం శరీరాలు బయట ఉండిపోవడంలో వాటికి ఆగ్రహం వచ్చి పడగలు విప్పి అక్కడ ఉన్నటువంటి రాళ్లని కాట్లు వేసేట. వాటి నోట్లో ఉండేటటువంటి అగ్నిహోత్రం లాంటి విషంతో రాళ్లని కాట్లు వేసేయేమో మహేంద్రగిరి పర్వత శిఖరములన్నీ అగ్నిహోత్రంతో అంటుకున్నాయిట. అంత అంటుకుని అగ్నిహోత్రంతో కాలిపోతున్నప్పటికీ కూడా అక్కడ అనేకమైనటువంటి